స్టోరీ పేరు ఒట్టి మాటలు కట్టిపెట్టు. జరిగిన కథ. భార్గవ, సూర్య పోలీస్ కస్టడీలో ఉన్న అలివేలుతో మాట్లాడటానికి వెళ్తారు. అలివేలు తన గతం గురించి చెప్తుంది. అలివేలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అని, తన చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయిందని, తన నాన్న అప్పటి నుంచి తాగుబోతుగా మారాడు. అలివేలు పనిచేసే దగ్గర వీరేశం తనను చూసి మంచి మాటలు చెప్పి తనను పెళ్లి చేసుకుని చెన్నై తీసుకువస్తాడు. చెన్నై తీసుకువచ్చి అక్కడ ఒక బంగ్లాలో ఉంచుతాడు. తనని అందంగా రెడీ చేసి ఏదో మత్తుమందు కలిపిన పాలు తన చేత తాగిస్తాడు. తరువాత అంతే. ఆపై ఏం జరిగిందో, అతనేం చేశాడో, ఆమె ఎలా ప్రవర్తించిందో ఏమీ తెలియదు ఆమెకి. కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు తెరిచి చూసేసరికి గదంతా పగటి వెలుతురు నిండి ఉంది. మెడ వరకు కప్పి ఉన్న దుప్పటి తొలగించి బద్ధకంగా ఒళ్ళు వీర్చుకుంటూ ఒకసారి తన వంక చూసుకొని కెవ్వున అరవబోయి తమాయించుకుంది. ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. చీ, ఇదేమిటి, ఇలా పడుకొని ఉందా తను అని దుప్పటి కప్పుకొని లేచి కింద పడి ఉన్న చీర, జాకెట్టు, లంగా అందుకొని గబగబా కట్టుకుంది. రాత్రి ఏమయ్యింది, ఎందుకలా మత్తుగా వాలిపోయింది అర్థం కాలేదు ఆమెకి. మామ ఏడి, ఇంత పొద్దెక్కింది, ఇంకా ఉంటాడా? పనిలోకి పోయి ఉంటాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు కదా మావకి. కోడికూతతో నిద్ర లేచే తను అలా పడుకొడిపోయిందేమిటి? కోడి లేదు కదా, తెల్లవారినట్టు తెలియలేదు. అయినా అదేమిటి అలా అయింది తనకి? పాలే కదా తాగింది. పాలు తాగితే అంత మత్తు వస్తుందా? ఏమో, తను ఎప్పుడైనా పాలు తాగితే కదా తెలిసేది. గంజికే గతిలేదు, పాలు కూడానా? మా ఊరి పాలు భలే మత్తుగా ఉంటాయన్నాడు మామ. నిజమై ఉంటుంది. నిజంగానే చాలా రుచిగా ఉన్నాయి. బిడ్డను అలా జోకొడితే పడుకుంటుందేటి? కాసిన పాలు తాగితే మత్తుగా పడుకుంటుంది. చిన్న చెల్లి మంగి చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఏడుస్తుంటే పక్కింటి పుల్లమ్మ సలహా ఇచ్చింది. కామేశం పంతులు గారింటికెళ్ళి చెల్లి కోసం పావలా డబ్బులిచ్చి కాసిన పాలు కొనుక్కొచ్చి దానిలో 2 రెట్లు నీళ్లు కలిపి చంటి బిడ్డ ఏడ్చినప్పుడల్లా పడితే అవి తాగి మత్తుగా పడుకునేది. అలాంటి నీళ్ళ పాలకే అంత మత్తు వస్తే ఇలాంటి చిక్కని, కమ్మని, తీయని పాలకి ఇంకెంత మత్తు రావాలి? ఏటో సోదా అనుకుని వెళ్ళి ముఖం కడుక్కొని స్నానం చేసి తను తెచ్చుకున్న కొత్త చీర కట్టుకొని మామ చెప్పినట్టు ముఖానికి క్రీము, పౌడరు, చిన్న బొట్టు పెట్టుకొని అద్దంలో తన రూపం చూసుకొని మురిసిపోయింది. మెరిసే ఒంటిరాయి ముక్కు పుడక ఆమె ముఖంలో కొత్త అందాలు దిద్దింది. ఇలా తనను చూస్తే తన చెల్లెలు ఎంత సంబరపడిపోతారో. తన వాడవాళ్ళంతా అయ్య బాబోయ్, మా అలివేలేనా అని దవడలు నొక్కుకోరు. చెల్లెల గురించి తలుచుకుంటే మనసంతా దిగులు ఆవరించింది. ఎలా ఉన్నారో ఏమిటో వెళ్ళగానే ఉత్తరం రాయమని మంగి చెప్పింది. మరి అడ్రస్సో మామని అడగొచ్చులే. స్నానం చేసి వచ్చినా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. రాత్రి ఏం జరిగిందో ఏమో. పొద్దుట తన పరిస్థితి తలుచుకొని చీపాడు అని తెగ సిగ్గుపడిపోయింది. కడుపులో దేవేస్తున్నట్లుగా ఉంది. ఆకలి కాబోలు. కనీసం మంచినీళ్ళన్నా తాగుదామని వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ స్టవ్ పక్కన టిఫిన్ పొట్లాలు, ఫ్లాస్కులో కాఫీ ఉన్నాయి. స్టవ్ మీద చిన్న కాగితం ఎగిరిపోకుండా స్పూన్ పెట్టి ఉంది. నువ్వు టిఫినీ తిని కాఫీ తాగు. నేను సాయంత్రం వస్తాను. పనిలోకి వెళ్తున్నాను. ఆ వాక్యాలు చదవగానే ఆమెకి ఆకలి ఎగిరిపోయింది. అయ్య బాబోయ్, ఎంత ప్రేమ తనంటే తన మావకి. అపురూపమైన ప్రేమ లేఖని గుండెలు కదుముకుంది. పుస్తకాల్లోని కథలో భర్త భార్యకి రాసే ఉత్తరాలు చదివి మనసు ఏదోలా అయిపోయేది. అలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా ఈ లోకంలో అనుకునేది. తాగొచ్చి భార్యలను చితక్క తన్నేవారిని చూసింది తన వాడలో. కడుపు నిండా తిండి పెట్టలేకపోయినా తన తండ్రి పెంచులయ్య తల్లిని అసభ్యంగా తిడుతూ కాళ్ళతో తన్నేవాడు తాగి వచ్చి. మొగుడంటే అలాగే ఉంటాడు అనుకున్న ఆమెకి తను చదివిన కథల్లో లాంటి వ్యక్తి మొగుడుగా దొరుకుతాడని కలలో కూడా ఊహించలేదు. తన మామ తనకి ప్రేమలేఖ రాశాడు అనుకోగానే ఉప్పొంగింది మనసు ఆనందంతో. తను చదవగలను, రాయగలను అని మావకు చెప్పింది కదా. మామ పైకి అలా వేళకోళం ఆడినా లోపల చాలా సంతోషించి ఉంటాడు. తీయని ఊహల్లో తేలిపోతూ కమ్మని పలహారం కడుపు నిండా ఆరగించి కాఫీ తాగాక మనసు, శరీరం కాస్త బలాన్ని పుంజుకున్నాయి. అలా తలుపు తీసి బయటకు వెళ్దామని తలుపు తెరవబోతే అవతల వైపు లాక్ చేసి ఉంది. తను మంచి నిద్రలో ఉందని మామ బయట తలుపు తాళం వేసుకొని ఉంటాడు. కిటికీ తలుపులు తెరవబోయింది. అవి కూడా లాక్ చేసి ఉన్నాయి. అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. కానీ ఏటో బంగారు పంజరంలో చిలకలా ఉన్నాను అనుకుంది. రాము ఇచ్చిన పుస్తకాలు గుర్తుకొచ్చాయి. వాటితో పాటు మంగి ఇచ్చిన కాగితాలు, కలం తీసుకుంది. అన్నీ వివరంగా చెల్లెలకు రాయాలనిపించింది. తన ఇల్లు, వైభవం, భర్తకు తన మీదున్న ప్రేమ,
అన్ని వివరంగా రాస్తూ బెంగ పెట్టుకోవద్దని, త్వరలో బావ అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చేస్తారని, అందరం కలిసి హాయిగా ఆనందంగా ఊహలని భావాలని కాగితంపై పెట్టడానికి చెయ్యి సహకరించలేదు. ఏదో బద్ధకం, ఏదో మైకం, ఒళ్ళు విరుపు అలా వచ్చి మెత్తని ఫోమ్ బెడ్ మీద మత్తుగా వాలిపోయింది. కళ్ళు తెరిచి చూసేపటికి టైం ఎంత అయిందో తెలియదు, కానీ మంచం దగ్గర కుర్చీ, దాని మీద క్యారేజీ, దాని కింద నీకు భోజనం అనే చిన్న స్లిప్పు ఉన్నాయి. అంటే మావచ్చి వెళ్ళాడా? ఇదేటి ఇలా పగటిపూట కూడా మొద్దు నిద్రపోయింది? రాత్రి పాలమత్తు ఇంకా పనిచేస్తుందా? ఎప్పుడూ పగలు నిద్రపోవటం అలవాటు లేదు కదా. కడుపులో మళ్ళీ ఆకలి కరకరం అనిపించింది. రోజంతా కాయా కష్టం చేసి ఒక పూట గంజి తాగినా ఆకలి తెలిసేది కాదు తన ఊర్లో. ప్రొద్దుట అంత మంచి టిఫిన్ తిని కాఫీ తాగి పని పాట లేక మంచం మీద పడుకున్నా ఇక్కడ ఆకలేస్తుందేటి? పట్నవాసం గాలి నీరు ప్రభావమా, లేక పని పాట లేకపోతే ఇలా ఆకలేస్తుందా? క్యారేజీ విప్పి ఒక్కొక్క గిన్నె తీసి చూసింది. సాంబారు, 2 కూరలు, పెరుగు, అప్పడాలు, మల్లెపూలాంటి అన్నం. కళ్ళంట నీళ్ళొచ్చాయి. కలలో కూడా ఊహించలేదు ఇంత మంచి భోజనం ఉంటుందని. తన మామ దేవుడు అనుకుంటూ కొంచెం తెచ్చుకొని వడ్డించుకుంది. మామ సాయంత్రం వస్తానన్నాడు. ఇది తనకే అయ్యుంటుంది. తను తిన్నాడో లేదో, లేకపోతే అంత బలంగా సోగ్గా ఎలా ఉన్నాడు? తన పిచ్చి కానీ. గబగబా భోజనం చేసి కంచం గిన్నెలు కడిగి బోర్లించింది గట్టు మీద. గ్యాస్ పొయ్యి ఉంది, గిన్నెలున్నాయి. రేపటి నుంచి సరుకులు తెచ్చి పడేస్తే ఇంట్లోనే వండి పెడతానని మామకు చెప్పాలి. పెళ్ళయ్యాక కూడా మామ బయట తినటం, తనకి పంపించటం ఎవరైనా చూస్తే బాగోదు. ఎలాగో సాయంత్రం వరకు గడిపింది. 5 గంటలకు వీరేశం వచ్చాడు. వస్తూనే ఏం అలివేలు, బాగున్నావా? ప్రేమగా పలకరిస్తూ మంచం మీద పక్కన కూర్చొని అడిగాడు భుజం మీద చెయ్యి వేసి. బాగున్నాను మావా, సిగ్గుతో మెలుగు తిరిగిపోతూ అంది. భోజనం చేశావా? ఎలా ఉంది భోజనం, టిఫిని? శానా బాగుంది మావా, నువ్వు తిన్నావా? లేదు, గాలి మేశాను అని నవ్వి బయటకు పనిలోనికి వెళ్ళిన వాళ్ళని తిన్నావా అని అడగటమేమిటి? మావా, రేపటి నుంచి నేనే వంట చేస్తాను, సరుకులు తీసుకొచ్చి పడేయి, మనిద్దరం ఇంట్లో తిందాం అని అతను భుజం మీద తలవాల్చి గారంగా అంది. చూడు, ఒక 4 రోజులు సుఖంగా హాయిగా ఉండు. చిన్నప్పటి నుండి శానా కష్టపడ్డావు. ఇక నిన్ను కష్టపెట్టకుండా చూసుకునే బాధ్యత నాది, సరేనా? ఆమె చెక్కిలి నిమురుతూ చెప్పాడు. అది కాదు మావా, నేను ఎక్కువసేపు నీ దగ్గర గడపలేను. నా ఉద్యోగం అలాంటిది. పగలే కాదు, రాత్రి కూడా పరిగెత్తాలి. నాకు ఫోన్లు వస్తుంటాయి అనటంతోనే సెల్ రింగ్ అయింది. 1 నిమిషం అని వంటింట్లోకి వెళ్ళి ఏదో భాషలో మాట్లాడి, చూసావా, రాత్రి 2 గంటలకు రమ్మని ఫోన్ వచ్చింది. మరి నువ్వు ఇలా మాటలతో జరిపేస్తే అంతే. మరి అంత కష్టపడి పని చేస్తే ఆరోగ్యం దెబ్బతినదా మావా? జాలిగా చూస్తూ అంది. నాకేం, చూడు ఎలా ఉన్నానో. కండలు చూపిస్తూ లేచి వెళ్ళి అలమారలో నుండి మరొక తెల్ల చీర తీసి ఆమెకు అందిస్తూ, కట్టుకో అన్నాడు. అయ్యే బాబోయ్, మరొక చీర? రాత్రి ఇచ్చిన చీర ఉంది కదా అంది ఆశ్చర్యంగా. రోజుకో చీర కట్టాలి. రాత్రి చీర లాండ్రీకి ఇచ్చేశాను. లాండ్రీ అంటే పట్నవాసం చాకలోళ్ళు అని నిన్న చెప్పానుగా, అలా కట్టుకో. నేను కట్టనా? వద్దులే మావా, నేనే కట్టుకుంటా. చీర అందుకుంది. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళి ముందు రోజులా డ్రెస్ చేసుకొని ఏదో పెద్ద ప్యాకెట్టు మందు బాటిల్తో వచ్చాడు. చూడు, ఇది చికెన్ బిర్యానీ, అంటే కోడి పలావ్, బాగుంటుందిలే, రా త్వరగా తినేయి. ఇవి జిలేబీలు నీకోసమే అని ఆమె తెచ్చిన ప్లేట్లలో బిర్యానీ జిలేబీలు పెట్టి ఒకటి ఆమెకిచ్చి తాను తింటూ మధ్యలో తాగుతూ మత్తుగా అలివేలును చూసి, ఈ నాటుకోడి బిర్యానీలాగే నువ్వు కూడా భలే పసందుగా ఉన్నావులే పిల్ల అన్నాడు. పో మావా అంది సిగ్గుగా. 2 రోజులు శుభ్రంగా తిండి తినేసరికి నిగనిగలాడిపోతున్నావు జాంపండులాగా. 1 నెల ఈ తిండి వంట పట్టిందనుకో, తస్సాదియ్య, సినిమా వాళ్ళు పనికిరారు నీ ముందర. కోడి పలావ్ తిని నా బంగారు కోడి పెట్టలాగా తయారవుతావు అని మత్తుతో ఎర్రబడిన కళ్ళతో చూస్తూ అడిగాడు. సరే కానీ పాలు కాచి ఉంచావా? వద్దు మావా, ఈరోజు పాలు తాగను. పాలు తాగితే మత్తొస్తోంది. అందుకే కదే నాకు మందు, నీకు పాలు. ఆ మత్తులోనే కదే గమ్మత్తు. వెళ్ళి పట్రా అన్నాడు అతను. వద్దు మావా అంటుంటే, మొగుడు మాట అంటే ఖాతరు లేదే నీకు? నా మాట ఎదురిస్తున్నావు. విషం తాగమన్నానా? పాలే కదా తాగమన్నాను. నషాలానికి ఎక్కినట్టుంది తూలుతూ కోప్పడ్డాడు. అయ్య బాబోయ్, మామకి కోపం వచ్చింది అని భయపడుతూ పాలు తెచ్చింది. వెరీ గుడ్, అలా ఉండాలి పెళ్ళామంటే. పోయి పంచదార పట్రా. ఆమెని లోపలికి పంపేసి మరలా జేబులో మొత్తం మంది పాలల్లో కలిపాడు ఆమెకు తెలియకుండా.
మర్నాడు యథాప్రకారం తెల్లవారింది ఆమెకి. ముందు రోజులాగే కింద పడిన బట్టలు తీసి చుట్టుకుంది. జుట్టంతా పిచ్చిగా రేగి ఉంది. ఒళ్ళంతా చెప్పలేని బాధ. ఏమవుతోంది తనకి? ఎందుకలా మైకంలోకి వెళ్ళిపోతుంది? లేచే లోపల ఎందుకలా మామ వెళ్ళిపోతున్నాడు? ముందు రోజు మత్తు కొద్దిగా దిగింది ఆమెకి. అంటే రోజు అతను తాగి రావటం, తన చేత పాలు తాగించటం, తన మత్తులో పడిపోవటం, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంతేనా? పోనీ అలా బయటకు వెళ్దామంటే బయట ప్రపంచం కనిపించకుండా జైల్లో ఉన్నట్టుంది. బయటకు చూడటానికి ఎక్కడా ఏ విధమైన ఆస్కారం లేదు. అలా వెతుకుతూ చూసిన ఆమెకి బాత్రూమ్ టాయిలెట్ బేసిన్ పైవైపు గోడ మీద కాస్త ఎత్తులో వెంటిలేటర్స్ కనిపించాయి. ఏటవాలుగా ఉన్న ఆ వెంటిలేటర్స్ గ్లాసులకు మధ్య కాస్త ఖాళీ ఉన్నట్టు కనిపించింది. టాయిలెట్ బేసిన్ పై నిలబడి వెంటిలేటర్స్లో నుంచి చూసింది. పెద్ద హాలు అస్పష్టంగా కనిపిస్తోంది. మెల్లిగా ఒక గ్లాసు తీయటానికి ప్రయత్నిస్తే తేలిగ్గానే వచ్చేసింది. సంతోషంతో ఆ ఖాళీలో నుంచి చూసింది. హాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఏవేవో మిషన్లు ఉన్నాయి. సినిమా తెరలాంటిది ఉంది. మనుషులెవరూ లేరు. ఏమిటిది? ఎవరి ఇల్లు? కనీసం తలుపు పిలిచినా ఎవరూ తీసేవాళ్ళు లేరులా ఉంది. ఎంతసేపుని ఈ జైల్లో ఉండటం? అక్కడ గ్లాసు తీసి చూడటానికి ప్రయత్నించినట్టు తెలిస్తే మావ కోప్పడతాడేమో అనే భయంతో గ్లాసును జాగ్రత్తగా మరలా పెట్టాలని ప్రయత్నిస్తే వీలు పడలేదు. తీసుకెళ్ళి మంచం కింద దాచేసింది. 2 రోజులకే విసుగనిపించింది ఆమెకి. ఇంకా నయమే, చెల్లెళ్ళిద్దరూ వస్తే ఇలాగే ఉండాలేమో. చిన్నదానికి అసలే కాలు నిలవదు. లేగదూడలా ప్రొద్దుట నుంచి తిరుగుతుంది, పరిగెడుతుంది. సరే, ఈరోజు మామ వచ్చాక ఖచ్చితంగా చెప్పాలి. తనకిక్కడ బాగోలేదు, వేరే చోటుకు వెళ్దాం. గుడిసైనా పర్వాలేదు, బయట ప్రపంచం కనిపించేలా బ్రతుకుదాం అని అనుకుంది. 1 గంటకి తలుపులు తెరిచిన చప్పుడయింది. అమ్మయ్యా, మామ వచ్చాడు అనుకున్న ఆమె సంతోషం నీరు కారిపోతూ వెనక వైపు తలుపులు తెరుచుకొని ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు. 16 ఏళ్ల వయసు ఉండొచ్చు. క్యారియర్ పట్టుకొని వచ్చాడు. ఎవరు నువ్వు? అడిగింది ఆశ్చర్యంగా. సాపాటు అన్నాడు గదిలోకి వచ్చి క్యారియర్ నేలపై పెడుతూ. ఎవరిచ్చారు? అయ్యా అని వెంటనే బయటికి వెళ్ళి తలుపులు మూయబోతే చటుక్కున తలుపు పట్టుకొని తలుపులయ్యకు అంది గట్టిగా. వాడు తలుపు అలాగే వదిలేసి ఆ గదిని అనుకొని ఉన్న చిన్న ఇనుప ఊచల గదిలాంటి దాని గేటుకి బయట వైపు తాళం వేసుకొని పరిగెత్తాడు. ఎందుకలా తనని లోపల పెట్టి తాళం వేస్తున్నాడు? అర్థం కాలేదు ఆమెకి. ఆ ఊచల వెనుక జైల్లో ఖైదీలా నిలబడి ఊచలు పట్టుకొని బయటికి చూసింది. ఆమె ఉన్నదానికి ఎడమవైపు సరిగ్గా ఇలాంటిదే గది. ఊచల వరండా ఉంది. ఊచల వరండాలో బట్టలేవో రాశిగా పడి ఉన్నాయి. బయట మరికొన్ని చీరలు తాడు మీద ఆరేసి ఉన్నాయి. మేడ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, కానీ నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ ఉన్నట్టు లేదు. మరి ఆ చీరలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆలోచిస్తూ ఉండగానే నల్లగా కాస్త లావుగా ఉన్న ఒక స్త్రీ ఆ ఊచల తలుపులు తీయడం కనిపించింది. వరండాలో ఉన్న బట్టలు లోనికి తీసుకెళ్ళింది. 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చి బయట ఆరుతున్న చీరలు మడత పెట్టి బ్యాగులో పెట్టుకొని ఊచల గేటుకు తాళం వేసింది. 2-3 రోజుల తర్వాత ఒక ఆడమనిషిని చూసి ప్రాణం లేచొచ్చింది. అమ్మా, అమ్మా అని పిలిచింది ఆమెను. బ్యాగ్తో సహా బయటకు వెళ్ళిపోతున్న ఆమె ఆశ్చర్యంగా అలివేలు వైపు చూసింది. అమ్మా, ఈ తలుపు తీస్తారా అని ప్రాధేయపడుతూ అడిగింది ఆమెను. ఆమె దగ్గరకు వచ్చింది ఏమిటన్నట్టు. తలుపు తాళం తీయి అన్నట్టు బయట ఉన్న తాళం కప్ప చూపించింది అలివేలు. ఆ తాళం కప్ప వైపు అలివేలు వైపు ఒకసారి చూసి ఏదో అర్థం కాని భాషలో నాకు తెలియదు అని అటుపక్క ఉన్న బిల్డింగ్ వైపు చూసి ఏదో చెప్పి వెళ్ళిపోయింది. ఉసూరుమంటూ ఆ ఊచలు పట్టుకొని ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నిలబడింది. బయట ఆవరణ విశాలంగా ఉంది, కానీ ఒకవైపు ఏవో అట్టపెట్టెలు పర్వతంలా రాసులుగా పడి ఉన్నాయి. ఇంకొక వైపు ఏదో పెద్ద చెట్టు, జివ్వి చెట్టు కాబోలు. అంతా గలీజుగా ఉంది. బయట ప్రపంచం కనిపించినంత ఎత్తైన ప్రహరీ గోడ బహుశా తానున్న ఈ ఊచల వరండా బిల్డింగ్ వెనుక వైపు ఉన్నట్టుంది. అందుకే మెయిన్ గేట్ కనిపించటం లేదు. కొంతసేపు అలాగే నిలబడి లోపలికి తిరిగి వచ్చి కూర్చుంది. అంతా ఏదో మాయలాగా, ఏదో గూడు పుటానీలాగా అనిపించింది ఆ బిల్డింగ్ చూస్తే. అలాగే ఏదో ఆలోచిస్తూ నిద్రపోయింది. లేచేసరికి బాగా సాయంత్రం అయినట్టుంది. భోజనం చేయకుండా అలా చాలాసేపు నిద్రపోయానని అర్థమైంది. చాలా నీరసంగా ఉంది. లేచి బయటకు వచ్చింది. చిరుచీకట్లు అలుముకున్నాయి. బయట అంతా నిశ్శబ్దం. లోపలికి వచ్చి తలుపు గడియ వేసుకుంది. కంచం తెచ్చుకొని భోజనం చేసి గిన్నెలు కడిగి కూర్చుంది. ఎప్పటికిలా వీరేశం వచ్చాడు. మళ్ళీ తెల్లచీర, మల్లెపూలు, పాలు. ఇదే రొటీన్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాలి పాలు తాగనని.
లోపలే ఆలోచిస్తున్న ఆమె బిర్యానీ ప్యాకెట్ అక్కడ పెట్టి మధ్యాహ్నం భోజనం చేశావా అని అడుగుతున్న వీరేశం వంక ఉదాసీనంగా చూస్తూ చేశాను అంది. అలా ఉన్నావేం, ఒంట్లో బాగోలేదా అని ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ బాగానే ఉంది. ఈ 2 రోజులు బాగా అలసిపోయినట్లున్నావు అని ఆమె ఒగ్గు మీద తడుతూ ఈరోజు రెస్ట్ తీసుకో, నాకు చాలా అర్జెంటు పని ఉంది, కనిపించకపోతే బెంగెట్టుకుంటావని వచ్చాను. ఇదిగో బిర్యానీ, ఇది తిని హాయిగా పడుకో, ఈరోజు ఇబ్బంది పెట్టను సరేనా? చూడు, రాత్రి పడుకున్నప్పుడు పెద్ద లైటు తీసేయి, నేను లేను కదా, అలా లైట్ ఉంటే ప్రమాదం. ఇదిగో ఈ చిన్న లైటు వేసే ఉంచేస్తున్నా. బిర్యానీ కడుపు నిండా తింటే కమ్మగా నిద్ర పట్టేస్తుంది. రేపు పొద్దుట వస్తాను, చాలా అర్జెంటు పని, మర్చిపోయాను, లోపల గడియ వేయకు, నేను బయట తాళం వేసుకుని వెళ్తాను అని ఎంత త్వరగా వచ్చాడో అంత త్వరగా నిష్క్రమించాడు, మరో మాటికి అవకాశం ఇవ్వకుండా. అలా నిరుత్తరై చూస్తుండి పోయింది. ఏమిటి తన వరస? అర్థం కాలేదామెకి. కాసేపు గదిలో అటు ఇటు తిరిగింది. అలమార తీసి చూసింది. ఒక అరనిండా తెల్ల చీరలున్నాయి. దిగువారలో ఏవేవో కవర్లు ఉన్నాయి. పోస్టల్ స్టాంపు ఉంది కానీ పోస్టల్ కవర్లు లేవు. తపాలా బిళ్ళలు అంటించి ఉన్నాయి కనుక ఇవి ఇక్కడికి వచ్చినవి అయి ఉండాలి అని తీసి చూసింది. రాము దగ్గర నేర్చుకున్న ఇంగ్లీషు ముక్కలు కూడబలుక్కుని చదివింది. వరదరాజన్ నెంబర్ 111 అని రాసి ఉంది కవర్ మీద. మిగిలిన అక్షరాలు కూడబలుక్కునేదానికి ఓపిక లేదు. బహుశా ఈ మేడ అడ్రస్ ఇదే అయి ఉండాలి. వరదరాజన్ ఎవరు? అన్ని కవర్ల మీద అదే పేరు చూసింది. బహుశా ఎవరో ఈ ఇంట్లో ఉండి ఉంటారు తను రాకముందు. లేకపోతే ఇన్ని కవర్లు ఎలా వస్తాయి? అన్నిటికీ తపాలా బిళ్ళలు ఉన్నాయి అనుకుంది. మంగికి ఉత్తరం రాస్తే తన ఊరు అడ్రస్ తెలుగులో రాయటం తనకి వచ్చు. ఇక్కడ అడ్రస్ ఎలా తెలుస్తుంది? మామని అడుగుదామంటే కుదరటం లేదు. ఆలోచిస్తూ చాలాసేపు కూర్చుంది. మళ్ళీ బయటకు వచ్చి చూసింది. చిమ్మ చీకటిగా ఉంది. లైటు లేదు బయట. భయం వేసి లోపలికి వెళ్ళిపోయింది. బహుశా ఈ తలుపు తీసి ఉన్నట్టు మామకు తెలియదు. అతను వీధి వైపు నుండి వెళ్తూ వస్తుంటాడు. బాగా పొద్దుపోయి తినటం వలన ఆకలి లేదు. చాలాసేపు ఏదో పుస్తకం చదువుతూ నిద్రతో కళ్ళు మూసుకుపోతుంటే పడుకోపోతూ పెద్ద లైట్ ఆర్పి పడుకో, లేదంటే ప్రమాదం అని చెప్పిన వీరేశం మాటలు గుర్తుకొచ్చి పెద్ద లైట్ ఆర్పి మంచం మీద వాలింది. కళ్ళు మూసుకుపోతున్నాయి కానీ నిద్ర రావటం లేదు. పాలు తాగినప్పుడే నయం, నిద్ర పట్టేసేది ఒళ్ళు తెలియకుండా. ఈరోజు పాలు లేవు. అటు ఇటు దొర్లుతూ అలా నిద్రలోకి జారిందామె. ఉన్నట్టుండి అర్ధరాత్రి కెవ్వుమన్న ఆడదాని అరుపు, దానితో పాటు ఏడుపు వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కళా నిజమా అనుకునే లోపల మరల హృదయ విదారకమైన ఏడుపు. ఎవరిదో పురుష స్వరం అదిలింపు విని గుండె దడదడలాడింది. ఎవరినో చితకబాదుతున్నట్లుగా ఉందా రోదన. ఆ మగగొంతు అది వణుకుతున్న గుండెలతో మెల్లగా తలుపు దగ్గరకు వచ్చి చెవొగ్గింది. నన్ను వదలండి, కొట్టండి, చంపండి, కానీ నన్ను లోపలికి తీసుకువెళ్ళొద్దు, ఏడుస్తూ అంటోందొక స్త్రీ గొంతు. నోరు ముయ్యి, వెధవేషాలు వెయ్యకు, ఇక్కడికి వచ్చాక మా చేతిలో చిక్కాక పారిపోవటం అంత తేలిక కాదు. ఎంత సాహసమే నీకు? మా కళ్ళల్లో దుమ్ము కొట్టి పారిపోదామని ప్రయత్నిస్తావా? చీరేస్తాను, జాగ్రత్త, పద నీ పని చెప్తా. తరువాత బరబరా ఈడ్చిన చప్పుడు, దడాలన తలుపులు మూసిన చప్పుడు. ఒక్కసారి నవనాడులు కృంగిపోయాయి. మనిషి కరిగి నించున్న చోటనే నీరైపోయింది. సందేహం లేదు, అది మామ గొంతుకే. కాళ్ళు చేతులు పూర్తిగా చల్లబడిపోయాయి. బాత్రూం వైపు నుండి ఈసారి స్పష్టంగా కేకలు వినిపించాయి. మెల్లగా ధైర్యం కూడా తీసుకొని అటు వెళ్ళింది. వెంటిలేటర్స్లో నుంచి అటువైపు లైటు వెలుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ స్త్రీ ఏడుపు ఇంకా అలాగే ఉంది. బాత్రూం చీకటిగా ఉంది. మధ్యాహ్నం ఒక అద్దం అక్కడ నుండి ఓడబెరికింది కనుక అటుపక్క జరుగుతున్నదేమిటో చూడాలని చెదిరిపోతున్న ధైర్యాన్ని పట్టి లాగుతూ వణుకుతున్న కాళ్లతో బలాన్ని కొని తెచ్చుకుంటూ టాయిలెట్ బేసిన్ ఎక్కి లోపలకు చూసింది. అంతే, ఒక్కసారి ప్రాణాలు పైన ఎగిరిపోయాయి అక్కడ ఓ దృశ్యం చూసి. ఒక స్త్రీ నేల మీద ఏడుస్తోంది. లంగా జాకెట్ మాత్రమే ఉన్నాయి, చీర లేదు. ఆమె జుట్టు పట్టుకొని కుళ్ళబొడుస్తూ, ఇక్కడి నుండి తప్పించుకోవటం దేవుడి తరం కూడా కాదు. మేం చెప్పినట్టు విన్నావా? సరే, లేదు నిన్ను ముక్కలు చేసేస్తాం. క్రూరంగా ఆమెను హింసిస్తున్న వ్యక్తిని చూస్తూ తల గిర్రును తిరిగింది. మెల్లగా కిందకు దిగి అక్కడే చతికిలబడి 2 చేతులతో తలపట్టుకుంది పగిలిపోకుండా. ఆ వ్యక్తి ఎవరో కాదు, వీరేశం, ఆమె భర్త. అమ్మో, ఎంత మోసం! అంటే తనని పెళ్లాడిన వ్యక్తి ఇంత నీచుడా? ఆడవాళ్ళను అనుభవించే రకమా? ఓరి దేవుడోయ్, నాకేది దారి? అందుకే నన్ను జైల్లో బంధించి ఉంటాడా?
అంటే తనని ఇలాగే ఏదో ఒకనాడు ఓర్నాయనోయ్ ఇక ఆలోచించేదేముంది, కొంతసేపటి తర్వాత తనలో తనే అనుకుంది. ఇప్పుడు అరిచి గోల చేసిన తలుపులు బాదిన ప్రయోజనం లేదు. వీరేశం అసలు రంగు బయటపడింది. సరే చూద్దాం, విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకుందుకు ప్రయత్నించాలి. అలా అనుకోవటంతో 1000 ఏనుగుల బలం వచ్చింది. సడి చేయకుండా మరలా లోనికి చూసింది. ఆ స్త్రీ కింద పడి అలా ఏడుస్తూనే ఉంది. దగ్గర కుర్చీలో కూర్చొని ఉన్నారు ఇద్దరు. ముగ్గురు బాటిల్స్ ఖాళీ చేస్తూ వీరేశం ఆ స్త్రీని హింసిస్తుంటే వినోదంగా చూస్తున్నారు. ఇక చాలు గురు, దీని పని తర్వాత పట్టొచ్చు. మన చేతికి చిక్కింది కదా, ముందు ఇంజెక్షన్ ఇచ్చి నోరు మోయించు అని వారిలో ఒకరు అనటంతో వీరేశం ఏదో ఇంజెక్షన్ చేశాడు ఆమె జబ్బ మీద. అలా వెంటనే వాలిపోయింది. ఒరేయ్, దీన్ని 4వ నెంబర్ గదిలో పడేయండి అన్నాడు వీరేశం. దీనితో నీ శోభనం ఇవాళో రేపో ఏర్పాటు చేద్దామనుకుంటే చావగొట్టావు వెకిలిగా నవ్వుతూ అన్నాడు ఒకడు. ఆ ముహూర్తం పెట్టే లోపల దీనికి నిజం తెలిసిపోయింది కదా. ఇది ఒకటే శోభనం, దీనికి ఇక ఒకటే శోభనం, పైదేశాల్లోనే లేదు పైలోకంలో కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వీరేశం. మరి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నావు గురు, దెబ్బలకు భయపడి చస్తే చావనై. ఇలాంటి వాళ్ళు ఎందరో చచ్చారు నా చేతిలో. వాళ్ళలో ఇదొకటి. బ్రతుకున్న వాళ్ళతో వ్యాపారం చేస్తాం, చస్తే శవాలతో వ్యాపారం చేస్తాం. మనకు నష్టం ఏమీ లేదు, మన మాట విననోళ్ళకే నష్టం. అంటే హత్యలు కూడా చేశాడన్నమాట. ఎంత నీచుడు! వింటుంటే ఒళ్ళు జలధరించింది అలివేలికి. సరే కానీ నీ నాటు సరుకు భలే పసందుగా ఉందోయ్ వరదరాజన్, ఎక్కడ పట్టావి పల్లెటూరు పిట్టని అని ఎవడో అడిగాడు. వరదరాజన మజాకాల, నే తెచ్చిన సరుకులు ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాకపోతే తక్కువ కష్టపడటం లేదు ఇలాంటి సరుకును కొట్టుకొని రావటానికి అన్న వీరేశం మాటలు అని అదిరిపడింది. వరదరాజన్ అంటే అతని పేరు వీరేశం కాదా? కష్టమేముందో, నిత్య పెళ్లి కొడుక, ఆడాలని ఇలా బుట్టలో వేయాలో నీకు బాగా తెలుసు. అందుకే ఈ 10 ఏళ్లలో కనీసం 50 పెళ్లిళ్ళు చేసుకున్నావు. ఆ అదృష్టం దేవుడికి కూడా లేదు. కొత్త బాటలు విప్పుతూ హాస్యమాడాడు ఇంకొకడు. పిడుగుపడినట్టు అదిరింది అలివేలు. అంటే తనలాగే పెళ్లి పేరుతో ఎందరో అమాయకపు ఆడకూతులను మోసం చేసి ఈ నరక రూపంలో పడేశాడన్నమాట. నీకు అలాగే ఉంటుందో, పట్టుబడితే తెలుస్తుంది. బాటిల్లో ద్రవం గ్లాసులో వంపుకుంటూ అన్నాడు వరదరాజన్. పట్టుబడటమా? నువ్వా? 10 సంవత్సరాల నుంచి సిటీ మధ్యలో ఉంటూ ఎవరికి అనుమానం రాకుండా 100 మంది అమ్మాయిల్ని విదేశాలకు నడిపేశావు. మన బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది నీ వల్లే. అందుకే దుబాయ్ షేక్కి నువ్వంటే అంత ప్రేమ. సరే కానీ నిన్న ఆటు సరుకు నీకు అంత నచ్చిందేమిటి గురు? ఒక్క రాత్రి తప్ప ఎవరిని ఎక్కువగా వాడవు, దాన్ని పర్మనెంట్ సెటప్ చేసేసుకుంటావులా ఉంది. నచ్చడమా గాడిద గుడ్డ? దానికి 2 చెల్లెళ్ళు ఉన్నారు. దీని తర్వాతది దీనికన్నా రంజుగా ఉంటుంది. చిన్నది నాసిరకంగా ఉంటుందనుకో, పర్వాలేదు. రోజు కోడి పలావ్, చేపల పులుసు పెట్టి తయారు చేయొచ్చు. ఈ ముగ్గురిని ఒకేసారి దుబాయ్ తోలేస్తే మంచి బేరం. అందుకే దాన్ని ఇంకా పట్టించాను. గ్లాస్ టేబుల్ మీద పెడుతూ మత్తుగా చూస్తూ అన్నాడు. గుండె ఆగిపోయినట్లుంది అలివేలికి. ఓరి దుర్మార్గుడా, ఇదా నీ ఎత్తు? నాతో పాటు నా చెల్లెళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావా? దేవుడా, ఏడుకొండలవాడా, నాకేది దారి? నవనాడులు కుంగిపోతున్నట్టు అనిపిస్తుంటే మెల్లిగా నిలదొక్కుంది. మీ ఇద్దరి 2 రోజుల శోభనం సినిమా అదిరింది గురు. మంచి రేటు పలికింది. ఇంజెక్షన్ ఇచ్చినా తెలివిగానే ఉంది నీ నాటుకోడి పెట్ట అని ఎవరో అంటుంటే, ఇంజెక్షన్ అందరికీ కాదు గురు. ఆ పల్లెటూరు మొద్దు నేను నిజం మొగుణ్ణి అని ప్రాతిపత్యం పాటిస్తోంది. ఎదురు తిరిగితే కదా. అందుకే దానికి పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చాను. ఇంజెక్షన్ అయితే చచ్చిన శవంలా పడుంటుంది. మత్తులో ఉంది కనుక దాని మీద ఆ మత్తు ఈ మత్తు బాగా పనిచేశాయి. మరి ఇప్పుడేం చేశావు? పాలు దాగించి జోకొట్టావా? ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టావా? 2 కాదు. బిర్యానీలో మత్తుమందు కలిపిచ్చాను. అది ఆవురావురావుమని తిని తొమ్మ ముద్దలా నిద్రవుతోంది. సరే, దాని సంగతి వదిలేయి. రేపు సరుకు తీసుకొని నేను ముంబై వెళ్తున్నాను. అక్కడ నుండి దుబాయ్ వెళ్తాను. వారం రోజుల్లో వస్తాను. వచ్చాక ఆ సరుకు మళ్ళీ భర్తీ చెయ్యాలి. ఈ లోపల మీరెవరైనా దాని మీద కక్కుర్తి పడ్డారంటే అది బెదిరిపోతుంది. నా ప్లాన్ అంతా చెడిపోతుంది. భయపడకు గురు, దాన్ని నీ పర్సనల్ ప్రాపర్టీ లాగే చూస్తాములే. నువ్వు తిరిగొచ్చే వరకు అది పతివ్రతే, నీ పెళ్ళామే. దుబాయ్ వెళ్ళాక
అది నీ ఇష్టం. ఇక తరువాత మాటలు ఏవి వినాలనిపించలేదు. కిందకు దిగి లోనికి వెళ్ళిపోయింది. కళ్ళు సంతత ధారపాతంగా వర్షించాయి. మత్తు మందిచ్చి తనతో గడిపిన 2 రోజులు సినిమాలాగా తీసి అమ్ముకున్నాడా? ఎంత నీచుడు! ఇతన్నా భర్తగా అభిమానించి ఆరాధించింది. ముళ్ళ మీద పరిచిన గుడ్డలా ఉంది తన పరిస్థితి. ఇప్పుడు ఎదిరిస్తే తనని చంపడానికి కూడా వెన్నుదీయడు. చచ్చిన శవాలతో కూడా వ్యాపారం చేసే వెధవ రకం అని తానే చెప్పుకున్నాడు. తను చచ్చినా పర్వాలేదు, కానీ తన చెల్లెళ్ళు వీడి దుర్మార్గానికి బలి కాకూడదు. అందుకే ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. విషయం తనకు తెలిసినట్లు తెలిస్తే ప్రమాదం. వీరేశం మోసం చేసినట్టే తను అతన్ని తెలివిగా పడగొట్టాలి. కానీ అది ఎలా? బందీఖానాలో ఉంది తను. పారిపోదామన్నా వీలు లేదు. సరే, దేవుడి మీద భారం వేసి ఏదో మార్గం వెతకాలి అని ఆలోచిస్తుండగా తెల్లవారింది. గదిలో పరుచుకున్న వెలుగు చూసి ఉలిక్కిపడింది. వరదరాజన్ వచ్చేస్తాడు. స్టూలు మీద బిర్యానీ ప్యాకెట్ అలాగే ఉంది. అది తను తినలేదని తెలిస్తే తనకి విషయం తెలిసిపోయిందని పసిగట్టేస్తాడు. వెంటనే లేచి పైనున్న కాగితం ట్రాష్ బకెట్లో పడేసి బిర్యానీ పొట్లం మంచం కింద దాచేసి నిద్ర నటిస్తూ పడుకుంది. ఆమె ఊహించినట్లే మరికొంతసేపటికి అతను వచ్చాడు. టిఫిన్, కాఫీ వంటింట్లో పెట్టి నిద్ర నటిస్తున్న అలివేలుని లేపుతూ, ఏ మొద్దు, ఏమిటి ఇంకా పడుకున్నావు? బారెడు పొద్దెక్కింది అని కొదుపుతూ లేపాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ, బద్ధకంగా ఉంది మావా. రోజు నువ్వు తాగించే పాలకన్నా బిర్యానీ తిన్నాక ఇంకా మత్తొచ్చేస్తోంది. ఆమె మాటలకు అతను లోపల సంతోషిస్తూ, అవునా, ఇక మీదట ఇలాంటి బిర్యానీ రోజూ తెస్తాలే. సరే కానీ లేచి ముఖం కడుక్కొని టిఫిన్ తాగి కాఫీ తాగు అని ప్రేమ ఒలకపోశాడు. మావా, ఇలా వేళకు తిండి తెచ్చి పడేసి తొంగమంటే మా చెడ్డ సిరాకు వస్తోంది మావా. పట్నం అంటే బోలెడని సినిమాలు చూడొచ్చని, మంచి మంచి చోట్లకు వెళ్ళొచ్చని ఎంతో ఆశపడ్డాను. నీలాంటి సోగ్గాన్ని కట్టుకొని ఇలాంటి పట్నవాసం కాపురం పెట్టడం నా అదృష్టమని మురిసిపోయాను. నువ్వేమో నన్ను జైల్లో పడేశావు అని గారంగా అంది. ఇంత మంచి ఇల్లు నీకు జైలులా అనిపిస్తోందా? సగం పడిపోయిన గుడిసెలో ఉంటూ గంజినీళ్ళు తాగే నీకు ఇంత మంచి ఇల్లు, తిండి, బట్టలు ఇస్తున్నాను. ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు స్వాతంత్రం కావాలి మావా. అంటే కాసేపు అలా బయటకు వెళ్ళి గాలి పీల్చుకోవాలని, నలుగురిని చూడాలని ఉండదా? నాకు ఈ గది వద్దు, మంచి తిండి వద్దు. స్వేచ్ఛగా తిరుగుతూ గంజి తాగిన ఆనందంగా ఉంటుంది. పూరి గుడిసె అయినా భవనంలా ఉంటుంది. నన్ను వేరే ఇంటికి తీసుకెళ్ళు మావా, నేను నీకు వండి పెడతాను. అలాగే లేవే, కొద్ది రోజులు ఓపిక పట్టు. మీ చెల్లెలను కూడా తీసుకొచ్చాక మీ ముగ్గురిని కలిసి ఎక్కడ పెట్టాలో అని ఆలోచిస్తాను. ఇంతటితో 5వ భాగం ఆపేద్దాం. మళ్ళీ 6వ భాగంలో కలుద్దాం.